వచ్చింది రేపటికల్లా అంటారు నాదా నేను చచ్చిపోతే నువ్వు ఇయ్యాల నా వంతు సాగుకు నువ్వు పోతే నేను ఉండి వ్యవసాయ లేకేవి సాయనయ్యా సావన్న పానం పోతే సమ్మన్న పానం పోతే ఇలా వాళ్ళ భార్యకు ఏ మాట చెప్పిండు బామా నేను వెళ్ళిపోతాననే బామో బామా మన సిన్నాడే బామా సిలకలాది దండ పెరిగినాడే బామా పాయి రాలాదండ నీ దండ నా దండ దంట వాసిపోతన్నా బామా కూరమా నేను కొడుకుల చేతుల పెట్టిన బామా నేను కోడల్లా చేతుల పెట్టిన నేను ఇద్దరు కొడుకుల కన్నా ఒక బిడ్డల కన్నా ఓ బిడ్డ నా బిడ్డ సరితవ్వా రేపు పొద్దుగాల బిడ్డ నువ్వు అత్తగారింటికి పోతా అంటే మీ అవ్వగల వల్ల కూర్చుండి పిల్లి కూల లెక్క నీ ముఖం చూస్తే నువ్వు అవ్వకు ధీర చెప్పుతావారే బిడ్డ సరితవ్వా నువ్వు అవ్వకు ధైర్యం చెప్పుతావారే బిడ్డ ఓ బిడ్డ సరితవ్వా నువ్వు అత్తగారింటి వేయినాక తెలిసినోళ్ళు ఒక మాట తెలియనోళ్ళు ఒక మాట మీ అవ్వగారింటి కాడా మీ అన్నదమ్ములు ఏం పండుగ చేసిళ్ళు మీ అవ్వయ్య రాజులు ఏం పండుగ చేసిళ్ళు అంటే బాబు తింటారా బాబు పేరు కొండంత పండుగ పండుగలు చేసి నువ్వు వచ్చినవారా నువ్వు చెట్టుకు ఏడతావారే బిడ్డ నువ్వు గుట్టకు ఏడతావారే బిడ్డ మీ అవ్వకు తీర చెప్పే బిడ్డ మీ అవ్వకు ధైర్యం చెప్పు ఇయ్య పోతన్నా కోడల్లో నీరల్లి పోతన్నా నీ అత్త ఉంటుందా బిడ్డ అత్త పైలమ బిడ్డ కోడల రజితవ్వా కోడల లవణ్య మీరు కోడల్లో కాదు కన్న బిడ్డల లెక్క మిమ్మల్ని చూసుకున్నా అత్తనల్లా తీసి ఆ చేతిలో నా పెట్టిన నా బిడ్డ ఉంటది బిడ్డ పండుగ చిన్ననాడు అవ్వగారి ఇల్లారి అచ్చపాడి బిడ్డ ఇంటికి వచ్చినాడు మీరు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కట్టసూక అడుగుర్రి ఒరి కొడుకులాల నేను పోతన్నరా ఒరి కొడక రాజు నా కొడక శంకరు మీ తోడ పుట్టిన చెల్లె ఉంటది కొడక ఏడాది కోదాడు రాగిట్ల పండుగ పండుగ తేగాడు మీ చేతికి కొడక రాగిడు కడితే ఎల్లువా నా ఉంటే సీర పెట్టుని కొడక పెట్టుని కొడక ఏమి లేకపోతే వంగి కాళ్ళు కొడక కాళ్ళు మొక్కుని కొడుకు ఏదన్నా మాట అంటే కొడక బాబులో చీరగా గాడలు తిట్టిల్లారు మనల్ని తిల్లారి నా బిడ్డ చెట్టుకి ఎడుతుంది నా బిడ్డ గుట్ట చేడుతుంది ఓ కోడళ్ళు నీరెళ్ళిపోతానని అన్నాడే నా కోరిక కొండల్లో పోను నా భ్రమలు బండల్లో పోను నేను ఒక్కనాడు నేను ఒక్క మాట అడగలేదు నాదా బొమ్మలకు పెళ్ళిళ్ళు అయినట్టు మనకు పెళ్ళిళ్ళు అయినాయి నాదా నేను ఇద్దరు కొడుకులు తీసిన నీ చేతిలో పెట్టిన పసిపిల్లను కసిగాంతం తీసి నీ చేతిలో పెట్టిన నాదా నీ గదవ పట్టుకుంటున్నా నాదో నువ్వు మారలగ్గము నాదా మారలగ్గము నాదా నువ్వు ఆడబొట్టే మల్ల బొట్టు నాదా నువ్వెట్టాబోకు రేపటికల్లా మారులగ్గం ఆడి మల్ల బొట్టు పెడితే వచ్చింది అనుకుంటది అక్క పిల్ల ఆకలి రాదు చెల్ల పిల్ల చేతికి రాదు పరాయి పిల్ల గాలి పెడితే పైకము సేటు తీయ పెట్ట తీపిడ సేటు అన్నట్టు
సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కిందని ఏదో మందో మాకో పెట్టి నా పిల్లల పాలము తీస్తే పిల్లల పాలము తీస్తే నాది కన్నగడి గండి వేనారీత రెండు గడి వేనాలు కుంగవేనారీతి అందబాతులు నాదా సాదుకుంటే పుణ్యమా చంపుకుంటే రాదా నీ పిల్లల చంపుకున్నట్టు రాదా నీ బాధరు రాదా నువ్వు పదవి బియ్యం బట్టే ప్రమాణం చేస్తే సచ్చినోగా జీవి సరగ వల్ల నాదా నీ బాంచరయ్యా గా పశువు బియ్యం బట్టి ప్రమాణం చేస్తే నా సత్యన జీవి సరిగా మెట్లెక్కుతుందయ్యా ఎంత అట్ల కళ్ళదాని ఎంత కళ్ళ కళ్ళదానివే పోలేక నీ జీనం పొలాడినప్పుడు అందుకే కన్నారు జీనం మోంగ మానవునికి ముచ్చట ఎక్కువ దీపం మోంగ వెళ్తారు ఎక్కువ నీ ప్రాణం పోయే ముందు నీ జీనం పిల్లవీని కొట్టుకున్నదానమ్మా నా ప్రాణం పోతుంది కానీ మరలక్క వాడరని మల్ల బొట్టు పెట్టరని పసుపు ఎమ్మటి ప్రమాణం చేయి పాలు వెరుగు బట్టి ఒట్టు వాసనలు చేయరాదు ఒకవేళ నా ఈడేం మేది నా జోడేం మేదని మరలక్క వాడి మల్ల బొట్టు పెడితే సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద మందమాకు పెట్టి నా పిల్లలు చంపితే కన్న కడుపు గండి పోతాడు నా కాళ్ళు మొక్కినవే బామా బామ నేను గంత ఊరుకున్నానుకున్నావా బామా అత్తల బొట్టు పోతే 90 ఏళ్ళ కావచ్చు వేరట బాబో నేను పిల్లలు ఎందుకు కాగని చేస్తారని గారాదు దబదబ ఉరికిండు పశు బియ్యం పట్టు కత్తిండే అమ్మా పశు బియ్యము నేను పట్టినాడా పాలు వెరుగు నేను పట్టినాడా బామ రావే చంద్రవాది ఏవో నేను మారులగ్గా వాడ ఊరు బామా మల్ల బొట్టు నేను పెట్ట ఊరు ఇద్దరు ఉరుకులెత్తి కొట్టినాడా పశు బియ్యము నేను పట్టినాడా బాబా నీ తోడు నా తోడే బాబు మన ముగ్గురు పిల్లతోడే సత్తి పొందవడదాకా మరులక వాళ్ళ మల్ల బొట్టు పెట్ట కొడుకులే రాజ్యం వీటే దేశం అనుకుంటారే బాబు అన్నప్పుడు కన్న తల్లికి ఇయ్యాలనిపించింది నా భర్త పశువు బియ్యమని ప్రమాణం చేసిండు నా కొడుకులా చదువుకుంటాడు నా బిడ్డను చదువుకొని ఓ ఇంటికి ఇద్దరు అనుకున్నది నా దారి ఓతన్నాడయ్యా ఎవరు రాని పిల్లల్లారి మనం పోయేటప్పుడు ముంచెడెక్కువ దీపవారి బిడ్డ వెళ్తురెక్కువ ఇంకా కన్న పిల్లల మగం చూసింది భర్త మగం చూసింది భర్త కాళ్ళ మీద పడి విలవిల విలువ ప్రాణాలు పోతూ ఉండే మరి ఏడ్చి నా భార్య దమ్మార్చుకుంటుంది రోగవచ్చిన వాళ్ళు అందరు చేస్తారా లేవమ్మా బిడ్డ ఎత్తుందని కదా కింద చేయి ఇట్లా పెట్టింది మొత్తం అంత ప్రాణం భార్య కళ్ళల్లోకి వెళ్ళి వేయలేకబో బిడ్డను తీసిండే భార్య ఛాతి విన వేసి బామ అయ్యో బాబరాయి బాబా ఏ రాజ్యమోది అమ్మ మా భార్య మా తాడి మది చెప్పి నువ్వు వెళ్ళిపోది వారి నా భార్య మన బిడ్డ చిన్న పిల్ల వెళ్ళగా పారాదా మన బిడ్డ నువ్వు తీర బిడ్డ కూడా బాయలు మూలంటు వాయపాయే మన బిడ్డ బాయే నా బిడ్డ అజరు తీరబాయే బాగా నిలబడి కలకల కన్నీరు తిట్టండి రాదు దుఃఖానికి చెప్పనని లేదు కలకల కన్నీరు తిట్టండి ఇంకా ఏడువాడల దాని పోయిందట ఊళ్ళో ఉన్న
కాపులు కరణాల కమ్మేల లెక్క వారి కాపులు లెక్క కులాల పద దెబ్బ దెబ్బ రాజుల ఇంటికి వచ్చినకు వాడు చంద్రవతి చనిపోయింది బిడ్డ ఛాతీ వాడు ఎర్ర బోరినట్టు పడతాను ఇద్దరు కొడుకులు గణపతి రాదు పోపంతి రాదు అమ్మ కాళ్ళ మీద వాడు కోటి ఏడు పెడతాను జనమంతా చనిపోయిన శవాన్ని చూసి శోకం పెట్టి పసివిల్ల పాలకుండా ఒకటి పాలు లేకపోతే ఈ బిడ్డెట్ట బతుకని ఏడ్చి ఎత్తపడ్డ వాళ్ళు అయ్యా చంద్రసేన రాజా ఏడ్చి తలవాళ్ళు కొట్టుకున్నా నీ భార్య చంద్రవతి లేచి మాట్లాడు వంగిన పొద్దాది వండిన కూడా సత్య పెరిగాది సర్కారు రకమా నాయన ఆవులు సరిపోగలి ఆగల మేత పెడతాయా నీ భార్య పుణ్యవతి కాబట్టి పువ్వుల్లో పెట్టి దానం చేయాలి ఇప్పటికైనా అప్పటికైనా తల్లి చనిపోతే చిన్న కొడుకు అగ్గి పట్టాలి తల్లి చనిపోతే పెద్ద కొడుకు అగ్గి పట్టాలి చిన్న కొడుకు చేత జీవదారి పుల్లయ్యి వల్లరే నటవాప కట్టుకొని ఏడు చిన్న కొడుకు దగ్గరికి వచ్చి కొడుక పూమంతి రాజా నీ అవ్వ కోట్లు పోసి కొట్టామంత ఇల్లు కట్టుకుని ఇల్లు బాకీ లేదట విలువలో 3 ముళ్ళ జాగలలో ముగ్గు పోసి రాపమ్మన్నప్పుడు ఈ 7 ఏళ్ల పిల్లగాడు చాలా వాయికడి వేడు తడిపెడి తానం చేసిన ఒట్టా కూడా నీళ్ళు తడి ఎండిపోయిన కట్టి ఎడమ చేత పట్టుకున్నాడు గడ్డ కత్తిని కత్తండి అవ్వ పేరు వీర కట్టేసింది కాదు కాబో చేసి కన్న కొడుకు ఏడుచుకొని ఎనక మరి ఎత్తుడి ఎంట 1000 మంది కొంట వినకుండా తొడిగా ఆకాశానికి గద్దగలిపి కాటం మేర్చిను కాటం మేర్చిన మేడి భవనత్వం అడ్డవారు కట్టప్పుడు 2 కట్టలు పట్టుకొని ఇంటి కట్టిన ఇంటికి డమడమడమడ దప్పులు వెళ్తే కుమ్మరంలో ఇంటి వేరు కుండ తెచ్చారు చాలా ఇంటి వేరు తెల్లబడ్డ తెచ్చారు కుమ్మట ఇంటి వేరు ఏకుడు వాళ్ళు తెచ్చారు తయారు చేస్తారు కానీ అంటారు రాజు చంద్రశీల రాజు కళ్ళ చూసిన అయ్యా 5 నిమిషాలు ఆగురి నా భార్య ముండ సాగు తావలేదు ముత్తైద సాగు వచ్చిందయ్యా ఏ అడవిళ్ళైనా కోరుకుంటుంది నా భర్త ఉండగా నేను ముత్తైద సాగు తావాలని కోరుకుంటుంది భర్త ప్రాణం మీనక భార్య ప్రాణం పోతుంది ముండ సాగు అన్నారు నా భార్య ముత్తైద సాగు వచ్చిందని ఆకిట కురిసిన భార్యను కూర్చుని వీటి పంచదార నీళ్ళతో తానం పూపించింది బట్టి ఇడిచిండు 10,000 పట్టి పితాంబరం కట్టించిండు పెట్టెల్లో ఉన్న పుట్టుడు సొమ్ములు తీసుకొచ్చిన భార్య వీర పెట్టిండట కాళ్ళు కడిగిన పసుపు పెట్టిన ముఖం కడిగిన పసుపు పెట్టిన ముచ్చాల తాలి పొట్టు పెట్టిండు నువ్వు పార్వదేవి కన్నా ఏడిములు ఎక్కువ కనబడితేనే భార్య వీరవడి కోటి ఏడు పెడతాంటే రాజులు 2 రెక్కల బట్టలు ఎవరెట్టిండు వీటనట వాప కట్టుకొని చంద్రచేల రాజున్నాడు పసివాడు పట్టుకొని పూబంతి రాదు పేడము గట్ల పడ్డాడు అమ్మ తెప్పులు కట్టమంటే మన పేడలోనే పెట్టి గుంజి కట్టగట్ల గోవిందారే ఇల్లెల్లి పోవంగా వాడల్లి పోవంగా కోటమ్మ ప్రజవారు కొమ్మలెక్కి చూస్తారు మిగిలిన జనమంతా ఊళ్ళో ఉన్న జనమంతా ఉష్కవచ్చారు ఎత్తుకొని పోతాడు 3 మాటలు కలిగి రాదు ఇలా ఉష్కవచ్చారు అనుకుంటా మందెత్తలేవో ఎందుకోర గంట కావాలి ఏ ఊళ్ళో నేను మంచి మానవుడు ఈ సమ్మయ్య లాంటి మనిషి చనిపోతే ఊళ్ళో ఉన్న మంది అనుకుంటారు అయ్యో పుణ్యాత్రులు ధర్మాత్రులు అందరికి కట్టాలని ఆదుకునేది బాధలు పంచుకునేది మంచి చెడ్డం అడిగేది మంచి చెడ్డం మన ఇళ్ళ పోటీ వచ్చేది ఈ పని పాడవాడు రోజు చేసుకోవాలి ఇవాళ ఒక్కరోజు పని చేయకుంటే పని పాటలు బంద్ చేసి పేడమని కట్టం దాకా వచ్చి కాటంలో కట్టె పుల్లు వేసి దండం పెడతారట అదే ఒకవేళ తిరిగిపోతాడు తాగుపోతాడు పుండకూరవాడు మంది సంసారం ఆపేటోడు మంది పైసలు ఇచ్చి ఎగబెట్టేటోడు మంచివాడు చనిపోతే గట్టనాట చెడ్డవాడికి చనిపోతే గిట్టనాట అయ్యో అంటే కాలు వీర వేరుంటే కలవాడి ఇస్తారు 4 నక్లెస్ గొట్టాలు ముత్తాలు సొమ్ము సంబంధం ముత్తమంతా బంగారు బిడ్డలు తల్లిని మొత్తం పెట్టి ఈనాడు
పుట్టలేదు కాలాలు పుట్టలేదు దేవతల కాలాలు దించినది దింపుడు కాలమని పుట్టింది ఎందుకు కొరకంటే ఏమైనా దూరం చుట్టాలు అందకపోతే 5 నిమిషాలు కాడ లేట్ చేస్తే వచ్చిన వాళ్ళు ముఖం చూసుకుంటారు ఆనాటి కాలంలో దించినది దింపుడు కాలమని పుట్టిందట గోవింద గోవిందని ఎనుకోలు ముంగటోళ్ళు వెనక్కి ఎత్తుకొని భుజాలు పడుతుకొని ప్రాణం ఎత్తుకొని పోతారు లేదు చుట్టూ వలపుడు తిరిగి 10 రేవుల పేడ దించిన పేడకున్న కత్తి బతుకమ్మ తెప్పుకొని చంద్రావతి బండి కట్టెలు పెట్టిందట చిన్న కొడుకు గడవంటి వరకు పూపంతి రాదు గంగా కృష్ణ గోదావరి వేడి వేడి తడివేడి స్నానం చేసి పసిరివాడు నీళ్ళెత్తు కోరు వచ్చును కాట చుట్టూ తిరుగుతుంటే చిలకముట్టి గొడవలు చిరగంద కావచ్చు రవాణా చేసి ఒక్క చుట్టూ తిరిగినప్పుడు 1 రంధ్రం 2 చుట్టూ తిరిగినప్పుడు 2 రంధ్రాలు మూడవతోటి 3 రంధ్రాలు కొట్టిన పసిరివాడు తలాపురేవులు ఎత్తేసిన్నారు కన్న కొడుకు మరి ఆత్మము వేడిగైన కన్న కొడుకు రానే వచ్చరా పొరింపుల్ల పట్టుకొని కట్టకాలి గత్తలు కావాలి ఏ తల్లిని కోరుకుంటే నాకు తొలసూరు కొడుకు కావాలి వలసూరు బిడ్డ కావాలి తొలసూరు కొడుకు ఉడితే అమ్మయ్య చిన్నాడు కొరింబెట్టే కొడుకు అన్నరే ఏ తల్లిని కోరుకునేది కొడుకు ముట్టాలని వెత్తాలంటే భూములు కాదు బుక్కలు పువ్వు కాదు ఎండి కాదు బంగారం కాదు బట్టలు కాదు కవ్వరాల కొడుకు పుట్టి అవ్వయ్య వెట్టేది ఏంటిదంటే అవ్వయ్య చిన్నాడు పొరింబెట్టే కొడుకు కావాలని ఆశపడతారా పొరింపుల దేశ గతి కాటానికి కట్టి పెట్టిన బరాబర కాట కొండ పొరుగుతో మంటలలో వచ్చి అయ్యో అయ్యో రా కాలికులతో దూరం చుట్టాల బాధలు వెళ్ళిపోతారు కాట్నం కాడ 3 గిన్నెలు కూడా మందిని లేవటారు ఆ వచ్చిన మంది కాసు తెలిసిన పెద్ద అయ్యా చంద్రశేఖర రాజా నీ భార్య అగ్గిలోనే కాలి కూలుతాను 5 నిమిషాలు అయితే తలపండు వలుగుతాయి తలపండు వలిగే శబ్దం మనిషి మానవుడు ఉంటే అది కీలికే కని మీరు కాదు సల్లిళ్ళ తానము సాగుతానం చెయ్యన్నయ్యా తలపండు వలగ ముందుకు సల్లిన తానం చెయ్యాలి నీ కొడుకులో తానం చెప్పి నీ బిడ్డకు తానం చెప్పి అన్నప్పుడు బిడ్డను పసివ బిడ్డను గడ్డబాప కట్టుకుని కొడుకులు రెక్క పట్టుకున్నాడయ్యా బాట పెట్టిండు గారదు భారతదేశం మరదాత గోదిగీత రావిడ
ఊళ్ళో ఇళ్ళగట్లకు భార్య లేని ఇల్లు సింహల చీకటి దేవుడు లేని జాతర అందుకే గడగమ్మ గుడిలోనే దేవుడు ఉన్నప్పుడే గుడికి అందం బడిలోనే పిల్లలు ఉన్నప్పుడే బడికి అందం ఇంటిలోనే ఇద్దరు ఆలుమొగలు ఉన్నప్పుడే ఇల్లుకి అందం అన్నరా ముగ్గురు పిల్లలకి ఏ విధంగా ఇంట్లో పోతారు అమ్మారి పిస్తారు ఈ మూల పోయి అమ్మారి పిల్లబట్టే ముగ్గురు పిల్లలు మనవాళ్ళ రోజులు అయితే తెల్లారుతుంది పొద్దుతుంది 3 రోజులు వస్తుంది 3 రోజులు నాడు 3 రోజులు పక్షి వ్యక్తులు 3 2 5 రోజులు 5 నాడు పిట్టగంట వ్యక్తులు 5 అది 10 రోజులు 10వ నాడు చిన్న కర్మ 11 రోజుల పెద్ద కర్మ నాట 11 వద్దుల నాడు భార్య ఎక్కడ తిప్పుడు కదా చేసిన పచ్చి మూతకాకలు ఇస్తారు ముట్టి పసు వేసిన అన్న వండగా పోయి భార్య పేరిన పిండ పాత్రలో మెట్టిడు కారదు ఇద్దరు కొడుకుల గంగ తాను చేపించాడు తాను ఇలా తీసిండు కొండంత పండుగ చేస్తామన్నట ఆడగాళ్ళు వాడిలే కాదు బాబు అన్న దానం చేసుకున్నాడు పుణ్యం కట్టుకున్నాడు అప్పటికైనా ఇప్పటికైనా భార్య చనిపోతే భర్త ఉండే భర్త చనిపోతే భార్య అమ్ముండే అంటారు నా తోడ పుట్టిన నాకు అన్నదమ్ములు లేరు నా భార్య తోడ పుట్టిన అన్నదమ్ములు లేరు అత్తగారికి నిద్ర కంట పోవటానికి నాకు ఎవరు దిక్కు సక్కి లేకపోయి ఎక్కడేమో దిక్కు లేని వాడు చివరిసారి గుడి నిద్ర కన్నా పోనాడు రాదు గుళ్ళే పోయి నిద్ర చేసి వచ్చిందట ఆడుతుంది పొద్దుకుతుంది ఆది లేని ఇల్లు అడిగిలో పొద్దుకినట్టు మూడు లేని ఇల్లు అటువంటి మన వ్యవసాయం పాడిబీడు ఉంటుందట ఆ భార్యకి ఇచ్చిన మాట ప్రకారంగా నా కొడుకులే రాజ్యం నా బిడ్డే దేశం కచ్చేరి కాడికి పోతలేడు 10 మందికి పంచాయతీ చెప్తలేడు ఎంతటి మొగోడైన ఇంటిలో భార్య ఉన్నప్పుడే హీరో గల్లేరేసుకొని తిరుగుతాడు భార్య లేనప్పుడు వారి బతుకు జీరో కదా జీరో అవుతాడు గాని ఆడపిల్లలు ఆదుకున్న పేరు రావన్నాని ముగ్గురు పిల్లల చేత బట్టి పిల్లలు ఆదుకుంటాడే నా పిల్లలు సమ్మక్క గద్దరా మళ్ళీ సమ్మక్కల పుణ్యానికి మేడ